తెలంగాణ చాప్టర్కు చెందినటువంటి మరి జాయింట్ యాక్షన్ కమిటీ కో కన్వీనర్ నేను నా పేరు పులిగిల్ల బాలయ్య. అదేవిధంగా మన దబ్బెటి రమేష్ గారు కో కన్వీనరు, అదేవిధంగా బొట్ల శ్రీను కో కన్వీనరు, మళ్ళీ కొర్నేల్ గారు అక్కడ భూపాలపల్లి వరంగల్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వారు, అదేవిధంగా న్యాయవాదుల సంఘం తరఫున మహిళా విభాగం జాతీయ అధ్యక్షులు కలకుంట్ల జయ గారు, అదేవిధంగా బోయ కమ్యూనిటీ వాల్మీకి బోయ కమ్యూనిటీ నుంచి మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు గోవిందమ్మ అలియాస్ జ్యోతి గారు రావడం జరిగింది. వారందరికీ పేరు పేరున ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అభినందనలు, శుభోదయం, అభినందనలు తెలుపుతా ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎందుకు పెట్టాల్సింది అనేది మన ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ అధ్యక్షులు వారు వివరిస్తారు. దానికంటే ముందు ఒక 2-3 నిమిషాలు అందరూ జస్ట్ పేరు పరిచయం అయితే సరిపోతుంది. దబ్బెటి రమేష్ గారు మరి స్టేటు కో కన్వీనర్ గారు మాట్లాడచ్చు. ఈరోజు ఎస్సీ యాక్షన్ జాయింట్ సమావేశానికి ముఖ్య అతిథులు మా జాతీయ కన్వీనరు సుదర్శన్ గారికి, మరి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తుంది. 30 సంవత్సరాల చరిత్ర గల పోరాటంలో దశల వారీగా ఉద్యమాలు చేపట్టి మరి ఎస్సీ వర్గీకరణను ఏబిసిడిగా వర్గీంచి మరి ఎస్సీ మాదిగ ఉపకులాలు 59 కులాలు సమాన హక్కులు పంచాలని ఏ డిమాండ్తో మనమైతే ముందుకు వెళ్ళామో అది సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు కొంతమంది డబ్బా కొట్టుకుంటూ నేను చేసినా చెప్పుకుంటూ జబ్బలు దర్చుకుంటున్నారు. అది ఎవరు చేయబడ్డొచ్చిందో ఎలా వచ్చిందో ప్రజానీకానికి తెలుసు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ సూచనలు చూచా తప్పకుండా పాటించాలన్న దృఢ సంకల్పంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వము కమిషనర్ ఏర్పాటు చేసి మరి జిల్లాల వారిగా తిరుగుతూ ఎస్సీలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ తో పోతున్న క్రమంలో మరి కొంతమంది అడ్డకాలు వేసుకుంటూ రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. మరి ఇది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఒక రకంగా చూస్తే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది, 16-17 రాష్ట్రాలలో కూడా మరి బీజేపీ పాలించే రాష్ట్రాలు ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు మరి సోనియా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరుగుతుంది వర్గీకరణ విషయంలో. మరి అదే బీజేపీ రాష్ట్రాలలో ఇప్పటి వరకు అది కనీసానికి మాట కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఆ రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ ఇంకా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అయిపోయింది అనుకోని కూర్చోవడం కాకుండా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా ఉధృత పోరాటం చేసి దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా ముందుకు తీసుకుపోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంతో పాటు దిశల వారీగా కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మరి ఇక్కడ నగర కమిషన్ సంబంధించింది మన సిరిపంగా శ్రీహరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే వారే 2 రోజుల నుంచి ఉండి ఏర్పాట్లు చేశారు, కొద్ది హడావుడిలో పిలవలేదు. అయితే ఇప్పుడు మహిళా విభాగం నుంచి మహిళా న్యాయవాదుల విభాగం నుంచి అక్క కలకుంట్ల విజయ గారు 2 నిమిషాలు మాట్లాడు. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము మరి
జాయింట్ యాక్షన్ కమిటీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటము. మరి ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక కమిటీ వేసి ఇప్పుడు సర్వే కూడా చేస్తూ, కులగణ సర్వే, ఇంటింటి సర్వే చేస్తూ, అదే విధానంగా ఏ కులము సీరియల్ నంబర్ ఎట్లొస్తుంది ఏందొస్తుంది అనేది ఒక ఎస్సీలలో కేటగిరీ వైజ్ నంబర్లు కూడా ఇచ్చి ఆ కమిటీలలో ఆ కమిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ నంబర్ చెప్పాలని చెప్పేసి క్లుప్తంగా క్రింది స్థాయి గ్రామ స్థాయి వరకు ఆ పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది మరి ప్రభుత్వము. ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా, ఎక్కడ కూడా అభద్రతతో కూడుకున్న కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా మరి చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ఎంతో పటిష్టంగా అధికారులను కూడా ఇంటింటి సర్వే ద్వారా దీన్ని సమాచారాన్ని సేకరించి మరి ఈరోజు ఎన్నో ఏండ్ల నుంచి పోరాటాలు చేస్తుందంటే అన్ని కులాలు, ఇప్పుడు ఎస్సీ కులాలలో 59 కులాలలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పార్టీలో ఉంటారు. అయినా కానీ ఏబిసిడికి అందరూ కూడా సహకరించి ఏబిసిడీలు కావాలని చెప్పి పోరాటాలు చేసినాం. మరి ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతము 2 సార్లు, ఇప్పుడు 2 పర్యాయాలు బీజేపీ ప్రభుత్వం వస్తున్న ఏ రాష్ట్రాలలో అవుతుందో అక్కడ కూడా తీర్మానం చేయాలనేది మా డిమాండ్. అంటే ఇక్కడ జరిగే ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో అది కూడా మొత్తము దేశవ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే అన్ని ప్రాంతాలలో, అన్ని రాష్ట్రాలలో ఉన్న వారికి కూడా సమన్యాయం జరుగుతుందనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళు చేయడానికే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎమ్మటే ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది ఒకటి ఆమోదం తెలియజేసింది. కాబట్టి మేము ఎవరైనా దీని విషయము ఎక్కడైనా ప్రభుత్వాన్ని కించపరిచే మాటలు కానీ, ఎక్కడైనా ప్రభుత్వం చేయట్లేదు, సక్రమంగా ఇదవ్వట్లేదు అంటే కూడా దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా ఏబిసిడి అనేది దీన్ని వక్ర మార్గంలో ఏదో చేయాలని చెప్పేసి వేరే పక్క వాళ్ళు అబండాలు వేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎంతసేపు ఒక వర్గం వారే అభివృద్ధి చెందాలనుకునేది కరెక్ట్ కాదు. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే అందరూ సమాన భాగాలు ఏ విధంగా పంచుకోవాలో ఆ విధంగానే భాగాలు పంపకాలు కానీ ఇందులో ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని ఏదో తక్కువ చేసి కానీ కాదు. కాబట్టి అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు పోవడానికి ప్రభుత్వంకు సహకరించాలని విన్నవిస్తూ, ఏవైనా అబండాలు అపోహలు వేస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జాయింట్ కన్వీనర్ బాలయ్య గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. మేడ్చల్ జిల్లా నుంచి శ్రీనివాస్ గారు వేదిక మీకు రావచ్చు. అదేవిధంగా మన వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి మన రాష్ట్ర కో కన్వీనర్ బొట్ల శ్రీనివాస్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు, ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరంగా వివిధ రూపాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి మాదిగలందరినీ ఒక తాటిపై తీసుకొస్తున్నటువంటి మామిడి సుదర్శన్ గారికి, ఈ కార్యక్రమానికి పూనుకొని మమ్మల్ని అందరినీ సమాయత్తం చేస్తూ వర్గీకరణ ఉద్యమానికి సాధించి తీరాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి బాలయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున మాదిగలంతా కూడా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ జెండాలన్నీ పక్కన పెట్టి వర్గీకరణ ఎజెండాగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు అర్పించి జైళ్లకు వెళ్లి అరెస్టులై దెబ్బలు తిని సాధించుకున్నామన్న ఒక తరుణంలా చిన్న చిన్నవి వస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా మాదిగలంతా ఉద్యమించాలని చెప్పేసి మామిడి సుదర్శన్ గారి ఆధ్వర్యంలో మరొక పోరాటాన్ని తీసుకురాబోతున్నాం. ఏదేమైనా అనేక మంది ప్రాణతర్పణ చేసినటువంటి ఈ వర్గీకరణ ఉద్యమం త్వరలో ఫలించబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాదిగలకు కాంగ్రెస్ పార్టీయే అనేక సంవత్సరాలుగా
మాదిగలకు వెన్నుదండుగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే శాసనసభలో తీర్మానం చేసి కమిషన్ వేసి నేను దీన్ని తీసుకొస్తా, అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారానైనా ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పేసి పనిచేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మామిడి సుదర్శన్కు మేమందరం కూడా అండదండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సీనన్న. మాదొక చిన్న స్లోగన్స్. వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఎందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటున్నామంటే, మాది 59 కులాల పంచాయతీ గత 30 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. మరి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వారి ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు న్యాయవాదులను అక్కడ కేటాయించి ఆ న్యాయ పోరాటం జరిపించారు. అదేవిధంగా కేసు గెలిచిన తర్వాత కూడా కేసు తీర్పు వచ్చిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఫస్ట్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఒక ఏకైక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ఈ రోజు రేపు వస్తుంది. ఇవాళ క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ లో మా విషయం కూడా చర్చకు వస్తుంది. మరి మేమందరము మాదిగలు ఆయనకు రుణపడి ఉన్నామని మేము అంటున్నాము. ఎందుకంటే మా బాధ, మా గోడు, మా వర్గీకరణ ఎందుకు జరగాలి? మరి ఇది ఒక రాష్ట్రంలో కాదు, ఇది జాతీయ స్థాయి సమస్య. ఆ జాతీయ స్థాయిలో కూడా మరి కేంద్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు వివక్షత అవుతుందని చెప్పి మా జాతీయ అధ్యక్షులు మామిడి సుదర్శన్ గారు మాట్లాడతారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులందరికీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలం అవుతామని చెప్తూ మరి మామిడి సుదర్శన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.